వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢమాస లష్కర్ బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులు, పసుపు, బెల్లంతో వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. లష్కర్ బోనాల ఉత్సవంతో సికింద్రాబాద్ సమీప ప్రాంతాలు సందడిగా మారాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని ఆలయాన్ని సందర్శించనున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున అయితే మహిళలు వస్తున్నారు. అయితే బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళల కోసం రెండు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయినా కూడా సమయం గడుస్తున్న కొద్దీ వచ్చేవారి సంఖ్య పెరుగుతుండడంతో కూడా క్యూ లైన్ లో భారీ ఎత్తున బోనాలు ఎత్తుకొని మహిళలందరూ నిల్చున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే ఎక్కువగా విఐపీలు వస్తుండడంతో వారికి ముందుగా దర్శనం ఇస్తూ ఉన్నారు. అందుకనే మేము క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం 4-5 years అవుతుంది. ఎవరు పట్టింపు లేదు, ఎవరికి పట్టించుకోలేదు. ఇక్కడ ఏంది ఇది ఏంది ఏది ఏది ఎవరికి ఇది లైన్ ఉన్నాయి. 4 hours అయిపోయింది, ఎవరు లేరు ఇక్కడ, ఎవరు పట్టింపు లేదు ఇక్కడ. ఏంది అంత ఇది అంతా చూడబడిపోతున్నారు. చెప్పండమ్మా, మీరు ఎన్ని గంటల నుంచి లైన్ లో ఉన్నారు? 4 hours నుండి అసలు ముందుకు జరుగుతూనే లేదు లైన్. ఎందుకు లేట్ ఎందుకు అవుతుంది? విఐపీలు వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మా బోనాల లైన్ మాత్రము ముందుకు జరగనిస్తలేదు. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని గంటల నుంచి ఉన్నారు లైన్ లో? 5 గంటలు. 5 గంటల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాము. అసలు ఒకటే ఉన్నాము. అసలు ఒక్క పొద్దు ఉంటాము, ఫాస్టింగ్ ఉంటాము, ఎత్తుకొని ఉంటాము. విఐపీలని రమ్మనండి, మేము వద్దు అని అంటలే. కానీ ఫస్ట్ బోనం చూడాలి కదా. మళ్ళీ దేవతకి ఫస్ట్ విఐపీలా లేకపోతే బోనాలా? దేవతకు బోనం ఎత్తుకుంటేనే కదా శాంతి అయ్యేది. అమ్మా చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఉన్నారు మీరు? ఇంత ఏజ్ లో కూడా లైన్ లో నిలబడ్డారు. 4 hours అయింది. కాళ్ళు నొప్పి అవుతున్నాయి. విఐపీలనే పంపిస్తారు, ఇక్కడ ఎవరిని పంపిస్తలేరు. ఎన్ని గంటల నుంచి ఉన్నారు? 4 hours అయిందండి. ఎందుకు లేట్ అవుతుంది అనుకుంటున్నారు? బోనాల లైన్ పంపించాలి యాక్చువల్లీ సపరేట్ గా, కానీ పంపించకుండా అంతా మిక్స్ చేసేసారు. దానివల్ల డిలే అవుతుంది. అంటే బోనాలకు సపరేట్ క్యూ లైన్ లో ఏర్పాటు చేశారు కదా, అదే లైన్ కదా. కానీ దాంట్లో నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు కదా. బోనాలు అంటే ఓన్లీ బోనాలే ఉండాలి, కానీ అట్లా లేకుండా మిక్స్ చేయడం వల్ల మొత్తం క్రౌడ్ ఎక్కువైపోయింది. ఓకే, సో ఏమనిపిస్తుంది ఇంతసేపు లైన్ లో రీచ్? ఇన్ని ఇయర్స్ నుంచి, ఒక 10 years నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నా, ఎప్పుడు ఇంత డిలే అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో చూడొచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. అదే విధంగా బోనాలు అంటే ప్రత్యేకించి బోనాలు ఎత్తుకొచ్చేటువంటి మహిళలకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో సాధారణ భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిలే అవుతుంది. మరోవైపు కూడా విఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. ముందుగా విఐపీలని లోపలికి పంపిస్తున్నారు, కానీ బోనం ఎత్తుకొచ్చేటువంటి మహిళలను పంపట్లేరు. దీంతో లేట్ అవుతుందని కూడా ఇక్కడ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు 5 గంటల నుండి 4 గంటల నుండి కూడా బోనం ఎత్తుకొని లైన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా దర్శనం కాలేదని కూడా చెప్తున్నారు. చెప్పండి, ఎన్ని గంటల నుంచి లైన్ లో నిలబడ్డారు? 1 hour అవుతుంది. 1 hour అవుతుంది. ఓకే, చాలా క్రౌడ్ ఉంది కదా, మీకు డిలే అవుతున్నట్టు అనిపిస్తుందా? అటు 4 hours నుండి నిలబడ్డామని చెప్తున్నారు. ఏం లేదు, బాగానే ఉన్నది. అట్లా గంటకు ఎక్కువైపోతుంది నిలబడబట్టి. లైన్ క్లియర్ అయితే లేదు ఇంతవరకు. ఇట్లా ఎందుకు డిలే అవుతుంది అనుకుంటున్నారమ్మా? ఇక గుడిలో ఏమైతుందో తెలియదు ఇక మాకు, అందుకే ఇక్కడనే ఆపేసిరు. సో చూడొచ్చు, గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ కూడా దర్శనానికి పంపట్లేదని బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు. మహిళలంతా కూడా ఉపవాసం ఉండి అమ్మవారికి నిష్ఠతో బోనం చేస్తూ ఉంటారు. ఇలా 4-5 గంటలు క్యూ లైన్ లో నిలబడడం వల్ల చక్కెర వస్తుందని కూడా మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే విఐపీలు వస్తున్నారో, అంటే ముందుగా ఎప్పుడైతే విఐపీల కోసం కూడా సపరేట్ కాలిబాటన వాళ్ళని పంపిస్తూ ఉంటారు. మరోవైపు మహిళలను బోనం ఎత్తుకొచ్చేటువంటి మహిళలను కూడా కాలిబాటన అదేవిధంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ లో పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విఐపీ బ్రేక్ దర్శనాలు ఎక్కువగా ఉండడంతో కూడా బోనం ఎత్తుకొచ్చేటువంటి మహిళలకు కూడా దర్శనానికి పంపించడం లేదని ఇక్కడ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.